తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల స్వయంభూ మాత ఆలయంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ పూజారులు అమ్మవారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకము, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ గావించారు. అనంతరం సంక్రాంతి సంబరాల సందర్భంగా గోమాతను, భోగి మంటలను, హరిదాసు చెరుకు గడలతో, పతంగులతో అందంగా అలంకరించారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను దర్శించి కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని ఆలయ పూజారులు తెలిపారు. పూర్వం జనమేజయ మహారాజు ఈ ప్రాంతంలో సర్పయాగం చేసినట్లు స్థల పురాణంలో పేర్కొన్నారు. సర్పాలకు విముక్తి కలిగించేందుకు వనదుర్గా భవానీ మాత స్వయంభూగా వెలిసి 7 పాయలుగా చీలి ఏడుపాయల వనదుర్గా భవానీ పాదాలు తాకుతూ సృష్టిస్తూ గంగమ్మ పర్వళ్ళు తొక్కి సర్పజాతికి విముక్తి ప్రసాదించిన స్థల పురాణం ఇక్కడ ఉంది. ఈ అమ్మవారిని తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని సరస్వతి కటాక్షం పొంది భగవత్ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ శబరిమాత కామారెడ్డి జిల్లాలో ప్రసిద్ధిగాంచింది. మకర సంక్రాంతి పర్వదినాన అమ్మవారిని కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆలయ పూజారులు తెలిపారు. బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీరస్వరఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం మరి ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాలతో, పండ్లరసాలతో అభిషేక కార్యక్రమము, తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన, అదేవిధంగా ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా అమ్మవారి దగ్గర అలంకరణ కార్యక్రమం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అమ్మవారిని దర్శించుకోవడానికి అధికంగా వస్తున్నారు. వనదుర్గా భవానీ మాతాకి జై.